ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చేస్తూ యూట్యూబ్లో పనిచేస్తున్నటువంటి యువ మహిళా జర్నలిస్ట్ విప్లవశ్రీ ఫోటో మార్పింగ్ యొక్క ఉదంతం మా అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో రోజు రోజుకు ఇలాంటి మార్పింగ్లు, బూతు కామెంట్లు మనకు సర్వసాధారణం అవుతున్నాయి. కామెంట్ చేసే యువకులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని కామెంట్ చేస్తున్నాం, ఎందుకు కామెంట్ చేస్తున్నాం, దాని వెనుక అంతర్యార్థం ఏంటిది అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడిప్పుడే మహిళా జర్నలిస్టులు బయటికి వచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ళని ఇలా అమ్మనా బూతులు ఉపయోగించి కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం? జర్నలిస్ట్ అంటేనే ప్రశ్నించడం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. మీ అభిమాన నాయకుడు ఏం తప్పు చేయలేదని చెప్పి మీకు కనిపిస్తే అవి తీసుకొచ్చి ప్రూఫ్స్ ముందు పెట్టండి. మీరు మాట్లాడేది తప్పు అని చెప్పండి. కానీ ఇలా భూతు పురాణాల రూపంలో కామెంట్ చేయడము చాలా సిగ్గుచేటు. అభిమాన నాయకుడిని నమ్ముకోవడం తప్పులేదు, దాని వెనుక మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. వాళ్ళకు పిల్లలు ఉన్నారు కదా, మీ అభిమాన నాయకులకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు మీ ఏజ్లో ఉంటుంటారు. మరి వాళ్ళ నాన్నను ఎవరైనా కామెంట్ చేస్తున్నా, ప్రశ్నిస్తుంటే వాళ్ళు బయటకు వచ్చి క్వశ్చన్ చేయట్లే కదా. మరి మీ జీవితాలు ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? వాళ్ళు నిమ్మలంగానే ఉంటున్నారు కదా. నాయకుని ఎందుకు పడి మీ జీవితాలను ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి, మీ ఫ్యామిలీలను కాపాడుకోండి. మీకేమన్నా అయ్యి జైల్లో పడితే, ఇలాంటి కేసులు వచ్చినప్పుడు జైల్లో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి పడితే మిమ్మల్ని ఆదుకునేటోడు ఎవడు? ఒక్కసారి ఆలోచించు. నీ జీవితానికి నువ్వే బాధ్యతవైతావు. ఎవరొచ్చి నిన్ను కాపాడే పరిస్థితి రాదు. కాబట్టి పార్టీ సోషల్ మీడియాలో కూడా ఇన్ఛార్జ్లు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇలాంటి భూతు పురాణాలు వాడేటువంటి ఎవరైతే సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసి పార్టీ పరంగా యూజ్ చేస్తున్నారో వాళ్ళను ఆపాల్సిన బాధ్యత పార్టీ ఇన్ఛార్జీలకు ఉంటుంది. పార్టీల నాయకులను తిడుతున్నారని చెప్పి మీరు ఏమన్నా చేయండి అని చెప్పి బీరు బిర్యానీ అలవాటు చేసి వాళ్ళను తిట్టించే, జర్నలిస్టులను తిట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. జర్నలిస్టులు ప్రశ్నిస్తూనే ఉంటారు, వాళ్ళకు కావాల్సింది ప్రశ్నే. పెద్ద నాయకుడా చిన్న నాయకుడా అని చెప్పి ఎవరు చూడడు. కాబట్టి ముఖ్యంగా లీడర్స్ మీ యొక్క ఫాలోవర్స్ను కంట్రోల్ పెట్టుకోండి. లేకపోతే రాబోయే రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మహిళా జర్నలిస్టులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ముందుకు రండి. విప్లవశ్రీ మీ వెనుక మేమున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే కొట్లాటకు పెట్టింది పేరు, విప్లవాలకు పెట్టింది పేరు. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా సోషల్ మీడియాలో నువ్వు కొట్లాడు, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్నించు, ఎవరికి భయపడకు. నీలాంటి వాళ్ళు 10 మందికి రోల్ మోడల్ కావాలి. నీలాంటి వాళ్ళకు 100% మాలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తాం. జర్నలిజం బ్రతకాలే, ప్రశ్నించే తత్వం బ్రతకాలే. ప్రజాపల్స్ 360.